సారీ కమలాకర్, ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. సిగరెట్ ఉందా? చెప్పనా? పెద్ద పార్టీ కమలాకర్, ఎన్ఆర్ఐ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలని చూస్తున్నాడు. ఒక 15-20 ఎకరాలుంటే సరిపోతుంది. దొరకట్లేదురా. పుట్టి కమిషనే 30-40 లక్షల దాకా వస్తుందిరా. ఛా, ఏం చేయాలో తెలియట్లేదురా. ఇది ఒక జీవితమేనన్నా? ఎవరైనా ల్యాండ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అమ్ముతావా అమ్ముతావా అని అడిగేది. డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి తీసుకో 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 అని చెప్పేది. చివరాఖరిలో వాళ్ళు వేసి ఎముకలు తీసుకుని వాళ్ళకి సలహం కొట్టి బయటకు వచ్చేది. ఇక నా వల్ల కావట్లేదన్నా. ఏం చేయగలం కమలాకర్? ఒకటి కొనడానికి చేతిలో డబ్బులుండాలి, లేదా అమ్మడానికి స్థలమైనా ఉండాలి. మన దగ్గర రెండు లేవు కదరా. ఏంటన్నా? ఎందుకు లేవనా? ఇదిగా ఉందిగా. హే, ఏంట్రా వెళకొలమా? పోరం బొక్కు స్థలం రా, గవర్నమెంట్ ప్రాపర్టీ. ప్రభుత్వం అంటే ప్రజల సొత్తే కదన్నా. నువ్వు సరే అనన్నా, పట్టా వేసేద్దాం. ఎలా రా? పదన్నా, చిన్న మ్యాటర్. దీనికి పోయి గుండె మీద చేసుకోవడం ఏందన్నా? అన్నా, ఇదేనన్నా మనం ఉన్న చోటు. ఇదంతా పోరంబోకుల స్థలం. ఇంకో గ్రామం కూడా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల పక్కనే ఉందన్న. మనం కానీ దీన్ని పట్టుకున్నామంటే మనల్ని ఎవడో కూడా ప్రశ్నలు వేయడన్నా. ఏముంది, ఊళ్ళో ఉండే ప్రెసిడెంట్లని కౌన్సిలర్ని గమనిస్తే సరిపోద్దన్నా. కావాలంటే వాళ్ళు మన వెనకాల వస్తారు. ఏ ప్రాబ్లము ఉండదన్నా. తీసుకుందాం. సరే కమలాకర్, చెప్పనా? ఊళ్ళో జనాల్ని సరిచేయచ్చు, కానీ ఈ పత్రాలు పట్టా ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి కదా. ఏమున్నాయన్నా పెద్ద ఫార్మాలిటీస్? ఎవడో ఒకటి ఉంటాడు కదా, గొప్పన్న అని. వాళ్ళ పేర్ల మీద మనం పట్టాలు తీసుకుంటే మనల్ని ఎవడన్నా అడిగేది. ఆ తర్వాత కాలువలు తీయించడం, రోడ్లు వేయించడం, పెయింట్లు వేయించడం చేసామంటే మనల్ని ఎవడో ఆపడం. ఎవడో ఒకటి పేరు మీద మనం పట్టా తీసుకుంటాం. ఆ తర్వాత మన పనులన్నీ సవ్యంగా జరుగుతాయి. ఎవడైనా మనల్ని వచ్చి క్వశ్చన్ చేశాడంటే వాడి పేరు మీద పెద్ద బోర్డు పెట్టామంటే ఆడే మూసుకొని అన్ని పనులు మనం చేసిస్తాం. ఆ తర్వాత ఎవడు మనల్ని కెలకడన్నా. చాలా ఖర్చేలా ఉంది కదరా అన్నా. ఎక్కడైనా మనం నిండా మునగాల్సిందే. మునిగితేనే మనం పైకి తేల్తాం. రే, ఇదంతా జరుగుతుందారా? ఎందుకు జరగదన్నా? వేషం మారుద్దామన్నా, మ్యాజిక్ చేద్దాం. అవునవును, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టెండర్ మనకే రావాలి. సరే సరే, అక్కడ నేను మాట్లాడతాలే. హలో, వినిపిస్తుందా? కొంచెం సిగ్నల్ లేనట్టుంది, పక్కకు వచ్చి మాట్లాడు. ఏది జైపూర్ కదరా, నాగ్పూర్లే. వాళ్ళు వస్తే వాళ్ళు తెలుసు. కూలి 12,000. కూలి పనులు చేసుకునే వాళ్ళు కూలి పనులే చేసుకోవాలి. అనవసరంగా ఇచ్చి ఎక్స్ట్రాలు చేశారు. సరిగా రాయ్. తొక్కి పెట్టి నార తీయము. ఏయ్, త్వరగా చూడరా, ఏంటది?
పంచరా ఆ, రేయ్. కానీ లెక్క సరిగ్గా చూడరా. మరి అన్నా నమస్తే అన్నా. ఏది శేఖర్ అన్న పంపించారు. సరే సరే హార్బర్లో స్క్రాప్ టెండర్ వస్తుంది అలాంటిదేం కదా లేదులేరా. అన్నా. మీరు తీసుకున్న తర్వాత కొంచెం ఏమైనా మిగిలితే ఒక్క నిమిషం ఉండు. అన్న కూడా ఎంతో ఆశగా ఉన్నాడు. ఏయ్! నేను తర్వాత మాట్లాడుతున్నా పెట్టి అన్నా నమస్కారం అన్నా. మరేం లేదన్నా, ఏంట్రా హార్బర్లో ఏసీ సెంటర్ వస్తుంది కదా, అదే మన జక్కంపొడి శేఖర్ తీసుకుందాం అనుకుంటున్నాడు. నువ్వు ఓకే అంటే అమరా ఆపరా, బుద్ధి లేదు, చిన్న పిల్లల్ని కొడతావేంట్రా? ఏంటన్నా మాట్లాడడానికి వస్తూ కొడతావు? ఏయ్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావురా? టెండర్ గిండర్ అంటూ తాళలేని శవమే ఇంటికి వెళ్తుంది ఏంటి? ఎక్స్ట్రాలు చేస్తున్నావా? పోరా. సరేనా? అలాగే అన్న. రేయ్, ఏయ్ త్వరగా రా. పోండ్రా. వచ్చారు పెద్ద మాట్లాడడానికి. రేయ్ నువ్వు రాయిరా. నువ్వెప్పటికి మారు. అవునరా, నీ ఇంటి సమస్యకి నేను స్టేషన్కి వెళ్ళి వస్తున్నాను చూడు. నేనెలా బాగుంటాను? నేను బాగుండను రా. ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నాను సార్. ఇక్కడ పెట్టండి. ఎన్ని రోజులని ఇదే చూస్తూ ఉండాలి? ఏం చేయమంటారు సార్? ఇక్కడ కూడా కాస్త డీ సోర్స్ చూడొచ్చు కదా. చూద్దాం సార్. ఇక్కడ కూడా పెట్టండి. జీసీఓసీ మల్టీనేషనల్ కంపెనీ కూడా డామినేట్ చేస్తూ ఉంది సార్. ఎంత వస్తుంది? అది మిలియన్స్ ట్రిలియన్స్లో పోతూ ఉంది సార్. అది మనకు అందరిని ద్రాక్ష సార్. థ్యాంక్ యూ సార్. కాస్త చూసి చేయండి. వీలైనంత వరకు చేస్తాను సార్. ఉంటాను సార్. ఓకే సార్ వస్తాం సార్. ఏ ఉమరు, ఏంటి రే ఈ శేఖర్ ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. అనే, మొత్తం పైన వేయమని చెప్పు. రేయ్ పైన వేయండి రా. రే ఈ శేఖర్ ఫోన్ చేసి నా ప్రాణం తీస్తున్నాడు. ఏందంటే వాడికి? మనం ఆ ఏసీఓస్ టెండర్ తీసాం కదా, అందులో మిగతా ఏమన్నా ఉంటే వాడు చూసుకుంటాడంట. అలాగా? గుళ్ళో విశేషం ఉంటే రమ్మని చెప్పు. అన్నప్రసాదం చిన్న చిన్న పనులకు కావాలంటే డబ్బులు ఇచ్చి పంపిద్దాం. అది వదిలేసి వాడితో సాగుదీస్తూ మాట్లాడుతున్నావేంటి? ఓవర్గా మాట్లాడితే బాగుండదు. సాగు గట్టి పండబెట్టి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఎందుకు ఇంత కోపడతావు? కోపడకుండా ఎలా ఉండను? ఏయ్ పనులు చేసుకుంటారా? పదండి, బయట కూర్చున్నారంటరా, పని చూడండిరా. వదిలేరా, కానివ్వండి. నాకు ఆకలేస్తుంది, నేను తినడానికి ఎంతసేపు? వెళ్తున్నా. అదిగో నీకేమన్నా నువ్వు కావాలా? ఏయ్, నాకేం చేయరా. వద్దు కానీ ముందు నువ్వు బయలుదేరు. సరే పోరా. ఏయ్ ముందు పని ఏయ్, చూడండిరా. మీరు వెళ్ళి తినరండి రా. అన్నా ఏయ్ మీరు వెళ్ళి తినండి. నేను బయలుదేరుతున్నా. వెళ్ళు 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 వెళ్ళు. వాడు కాలి మీద పడి బ్రతుకులాడుకో. ఇప్పుడిప్పుడే వచ్చిన కుర్రాలతో బేరసారాలు సాగిస్తాను. అన్నా ఓ ముద్ద తినేసాడన్నా. ప్రకాష్ నీళ్ళున్నాయా? రే ప్రకాష్, నా కోసం నువ్వు నీ చేతిని పోగొట్టుకున్నావురా. ఈ అన్న మీద ఎంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైంది.
15 సంవత్సరాలుగా నన్ను మించినోడే లేడనుకున్నాను. నిన్న పుట్టిన పిల్లకాకి కదా వాడు. సేగర్కి సావంటే ఏంటో తెలియాలి. అన్నా మీతోటి ఓ మాట చెప్పేసి వెళ్దామని వచ్చాను. విన్సెంట్, అన్నా వాడి చావు ఘోరంగా ఉండాలిరా. ఉమ్.